కర్మ పరిపక్వము. పూర్వం ఒక ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ ఇంటి పెద్ద ఇంటిలో ప్రతిరోజు శివ పూజ చేస్తూ తనకి ఉన్నంతలో నైవేద్యం నివేదన చేసి తన పని తాను చేసుకునేవాడు. అలా ఎన్నాళ్ళ నుండో పూజలు చేస్తూ తన బాధని శివయ్యకి వెళ్ళబోసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు పార్వతీదేవి శివుడితో, స్వామి, అతడు అనేక సంవత్సరాలుగా నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు, కరుణించి ఏదైనా వరం ఇవ్వచ్చు కదా అంటే శివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. పార్వతికి కోపం వచ్చింది. ఏమిటి స్వామి ఆ నవ్వు? ఇప్పుడు మీరు ఆ భక్తుడిని కరుణించి పేదరికం ఆపి ధనవంతుడి చేయకపోతే ఊరుకోను అంది. శివుడు మళ్ళీ నవ్వి, దేవి, నీ కోరిక కాదనలేను, కానీ జరగబోయే విపరీతాలు నీవు ఎరగవు. ఎవరి కర్మఫలం వారు అనుభవిస్తే కాని కర్మ పరిపక్వం చెందదు అన్నాడు. ఆయన పార్వతీదేవి వినలేదు, పట్టుపడింది. శివుడు ఇక కాదనలేక, దేవి, నీ కోరిక ప్రకారం అతన్ని ధనవంతుని చేస్తాను, చేసే ముందు అసలు ఏమి జరుగుతుందో నువ్వే చూడు అని అక్కడ మాయమయ్యాడు శివుడు. ఒక సాధువు వేషంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమై, నిన్ను నేను రోజు గమనిస్తున్నాను, ఎందుకు అలా సేవలు చేస్తావు ఆ శివుడికి? బోలా శంకరుడు అన్నారు కానీ ఎప్పుడైనా కనికరించాడా? వృధాగా పూజలు చేయకు అని ఒక వజ్రపు రాయి చేతికి ఇచ్చి, ఇది అమ్ముకో, చాలా డబ్బు వస్తుంది, హాయిగా బతకవచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ వజ్రపు రాయిని చూసేసరికి మతిపోయింది. ఎన్నో కోరికలు మనసులో మెలిగాయి. అది కొనాలి, ఇది కొనాలి, ఇంకేదో చెయ్యాలని ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చాడు. పెట్టెలో భద్రంగా దాస్తుంటే భార్య వచ్చింది. ఏమిటంటే జరిగింది చెప్పాడు. ఆవిడికి దాని మీద ఆశ పుట్టింది. చీరలు, నగలు అంటూ 100 కోరికలు ఏకరువు పెట్టింది. ఇద్దరికి వాదనలు జరిగాయి. భార్యని బయటకు గెంటేసి పెట్టెలో పెట్టబోతూ ఉండగా తాగబోతు కొడుకు సరిగ్గా అక్కడికి వచ్చాడు. చేతిలో ఉన్న రాయిని చూసి, దాని వెలుగులు చూసి, నాకు ఇవ్వు, నేను తాగాలి, జూదం ఆడాలి, అప్పుడు తీర్చాలి అన్నాడు. పెద్ద గొడవ అయింది. పక్కనే ఉన్న కత్తి తీసుకొని తండ్రి మెడ మీద ఒకటి వేశాడు. అంతే, అక్కడికక్కడే తండ్రి కుప్పకూలిపోయి చనిపోయాడు. అడ్డు వచ్చిన తల్లిని చంపేసి వజ్రం తీసుకొని పారిపోయాడు. అది చూసిన దొంగలు వాణ్ణి చంపి వజ్రం ఎత్తుకుపోయారు. అది చూసిన భటులు ఆ దొంగలని చంపేసి రాజుగారికి ఇచ్చారు. దానిని చక్కగా చెక్కించి పూజించి కిరీటంలో పొదిగాడు. చూసావా పార్వతి, ఏమి జరిగిందో? ఒక రాయి ఎన్ని బతుకులు మార్చిందో, ఎన్ని బతుకులు నాశనం చేసిందో, ఎన్ని ప్రాణాలు బలైందో. ఆ పేదవాడు పూర్వజన్మలో భార్యని, పిల్లల్ని హత్య చేశాడు. ఎవరికి దాన ధర్మం చేయలేదు. భక్తి మాత్రం మొండు. ఆ భక్తే ఈ జన్మలో నేటి వరకు కొనసాగింది. చేసిన కర్మఫలం నుండి బ్రహ్మ సైతం తప్పించుకోలేడు. ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చడం కుదరదు. అనుభవిస్తేనే కర్మ తీరుతుంది. ఏ వస్తువు ఎక్కడికి చేరాలో, ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది తప్ప అర్హత లేనివాడు పొందలేడు. తాత్కాలికంగా విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నట్లు కనిపించిన అర్హత లేకపోవడం చేత తొందరగానే పతనమవుతాయి. పేదవాడు, మంచివాడు అనేది ఉండదు. గత జన్మలో భార్య బిడ్డలని చంపాడు. భార్య గయ్యాలయ్యింది. కొడుకు వ్యసనపరుడై తండ్రిని చంపాడు. వాడు చేసిన కర్మఫలమే ఈ ఫలితం. పుట్టుకైనా చావైనా తాను చేసుకున్న దానినే బట్టే వస్తుంది. ఇది విధి అని సెలవించెను. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.